వ్రాత పరీక్షలు 3 రకాలు. వ్యాసరూప పరీక్షలు, లఘు ప్రశ్నలు, లక్ష్యాత్మక పరీక్షలు అని వ్రాత పరీక్షలు 3 రకాలు. వ్యాసరూప పరీక్షలు, లఘు ప్రశ్నలు, లక్ష్యాత్మక పరీక్షలని వ్రాత పరీక్షలు 3 రకాలు. వ్యాస పరీక్షల గురించి చూద్దాం. వ్యాసరూప పరీక్షలు వ్యాస రూపంలో సమాధానం కోరే ప్రశ్నలు కలిగిన పరీక్షలు. వ్యాసరూపంలో సమాధానం కోరే ప్రశ్నలు కలిగిన పరీక్షలు వ్యాసరూప పరీక్షలు. బ్రిటిష్ వారి కాలంలో విద్యా వ్యవస్థలో ప్రవేశించిన ఈ వ్యాస పరీక్షలు నేటికి పరీక్షా వ్యవస్థలో స్థానం కలిగి ఉన్నాయి. వ్యాసరూపంలో సమాధానం కోరే ప్రశ్నలు కలిగిన పరీక్షలే వ్యాసరూప పరీక్షలు. వ్యాస పరీక్షల యొక్క ఆవశ్యకత. కొన్ని అభ్యసన ఫలితాలైన వ్యవస్థీకరించడం, సారాంశం చెప్పడం, భావనల సమైక్యంగా వ్యక్తపరచగలగడం వంటి అంశాలు మిగతా పరీక్షలలో సంతృప్తికరంగా పరీక్షించబడవు. అవి కేవలం వ్యాస పరీక్షల ద్వారా మాపనం చేయబడతాయి. సమాధాన నిడివిని బట్టి చూస్తే వ్యాసరూప పరీక్షలు 2 రకాలు. నిర్దిష్ట నిడివిగల పరీక్షలు, విస్తృతి పరిధి గల ప్రశ్నలున్న పరీక్షలు, ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్. వ్యాసరూప పరీక్షలు యొక్క ఆవశ్యకత ఏంటి? కొన్ని అభ్యసన ఫలితాలైన వ్యవస్థీకరించడం, సారాంశం చెప్పడం, భావనలు సమైక్యం చేసి వ్యక్తపరచగలగడం వంటివి మనకి వ్యాసరూప పరీక్షల్లోనే పరీక్షించడం కుదురుతుంది. మిగతా పరీక్షల్లో సంతృప్తికరంగా పరీక్షించబడవి. వ్యవస్థీకరించండి, సారాంశం చెప్పండి, భావనలు సమైక్యంగా వ్యక్తపరచండి అటువంటి క్వశ్చన్స్ మనకి వ్యాసరూప పరీక్షల ద్వారానే తెలుస్తాయి అన్నమాట. మిగిలిన పరీక్షల్లో మనకి సంతృప్తిపరంగా పరీక్షించబడు అటువంటి అంశాలు. అవి కేవలం వ్యాసరూప పరీక్షల ద్వారా మాపనం చేయబడతాయి. సమాధాన నిడివిని బట్టి చూస్తే వ్యాసరూప పరీక్షలు 2 రకాలు. నిర్దిష్ట నిడివి గల పరీక్షలు, విస్తృత పరిధి గల ప్రశ్నలున్న పరీక్షలు. నిర్దిష్ట నిడివి గల పరీక్షలు రెస్ట్రిక్టెడ్ రెస్పాన్స్, విస్తృత పరిధి గల ప్రశ్నలున్న పరీక్షలు ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ టైప్. సమాధానం ఇవ్వవలసిన విధానాన్ని బట్టి వ్యాసరూప పరీక్షలు 4 రకాలు. ప్రత్యేక అంశాలను గుర్తుకు తెచ్చుకుని రాసేవి సెలెక్టివ్ రీకాల్. ఈ ప్రత్యేక అంశాలను గుర్తుకు తెచ్చుకుని రాసే పరీక్షల్లో ఉదాహరణ ఏంటి? కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుంది, ఇది ఒక ప్రత్యేక అంశం అన్నమాట. ప్రత్యేక అంశాలను గుర్తుకు తెచ్చుకుని రాసే పరీక్షలు. నెక్స్ట్ మూల్యాంకన పరంగా గుర్తుకు తెచ్చుకునేవి ఎవాల్యుయేటివ్ రీకాల్. అంటే మనం ఏమి విద్యార్థుల్లో ఎవాల్యుయేషన్ చేయాలి అనే దాన్ని బట్టి ఇచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. మొక్కలు పెరగాలంటే సూర్యరశ్మి ఎందుకు అవసరం, అది ఎవాల్యుయేషన్ చేయాల్సిన సందర్భంలో మనం ఈ వ్యాసరూప ప్రశ్నలు కూడా ఉపయోగిస్తాం. ఒకే విషయంలో రెండింటిని పోల్చవలసిన సమాధానం కలవి. కంపారిజన్ ఆఫ్ 2 things ఆన్ ఏ సింగిల్ డిజిగ్నేటెడ్ బేసిస్. వృక్ష జంతు కణ నిర్మాణాన్ని పోల్చుము. రెండింటిని పోల్చవలసిన సందర్భంలో మనం ఈ వ్యాసరూప పరీక్షలను ఉపయోగిస్తాం. నెక్స్ట్ రెండు విషయాలను పోల్చడం కంపారిజన్. సజీవులు నిర్జీవుల లక్షణాలు పోల్చడం యోగ్యతలు. విద్యార్థుల భావ ప్రకటన నైపుణ్యం తెలుస్తుంది. వ్యాసరూప ప్రశ్నల వలన విద్యార్థుల యొక్క భావ ప్రకటన నైపుణ్యం తెలుస్తుంది. విద్యార్థి యొక్క స్వయం ప్రతిభ తెలుస్తుంది. ప్రశ్నకు సమాధానం రాయడంలో విషయాన్ని హాజరుపరిచే తీరు, క్రమము, భాషపై పట్టు వంటి అంశాలు తెలుస్తాయి. ప్రశ్నకు సమాధానం రాయడంలో విషయాన్ని హాజరుపరిచే తీరు, క్రమము, భాషపై పట్టు వంటి అంశాలు తెలుస్తాయి. ప్రశ్నాపత్రం తయారు చేయడం సులభం. ఖర్చు తక్కువ, కాగితం ఎక్కువ అవసరం కాదు. ముద్రణ ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఎక్కువ సమయం తీసుకోనక్కర్లేదు. ఖర్చు తక్కువ, కాగితం ఎక్కువ అవసరం కాదు. ముద్రణ ఖర్చులు తక్కువగా ఉంటాయి, ఎక్కువ సమయం తీసుకొని అవసరం లేదు. ఈ వ్యాసరూప పరీక్షల యొక్క పరిమితులు. లక్ష్యాలన్నింటినీ పరీక్షించడానికి సాధ్యం కాదు. లక్ష్యాలన్నింటినీ వ్యాసరూప పరీక్షల ద్వారా మనం పరీక్షించలేము. సిలబస్ పూర్తిగా పరీక్షించడానికి వీలు కాదు. ఇతర కారకాలైన మంచి దస్తూరి, వ్యాకరణం, సమాధానం నిడివి, మంచి దస్తూరి, వ్యారణం, సమాధానం నిడివి వంటి అంశాలకు సప్రమాణతను దెబ్బతీస్తాయి.
మంచి దస్తూరి, వ్యారణం, సమాధానం, నిడివి వంటి అంశాలు సప్రమాణతని దెబ్బతీస్తాయి. ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల సమగ్రంగా ప్రశ్నపత్రం తయారు కాదు. ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉంటుంది వ్యాసరూప పరీక్షల్లో, సమగ్రంగా ప్రశ్నపత్రం తయారు కాదు. ఈ వ్యాసరూప పరీక్షల అభివృద్ధికి పాటించవలసిన సూచనలు నిర్దిష్టంగా స్పష్టంగా ఇవ్వాలి. సమాధానం రూపం ఏ విధంగా ఉండాలో స్పష్టమైన పదాలతో సూటిగా ఉండాలి. 2 రకాల అర్థాలు వచ్చేటట్లు ఉండకూడదు. విస్తృత పరిధి కలిగిన పదాలు, ఉదాహరణకి నీ అభిప్రాయము, చర్చింపుము వంటి పదాలు ఉండరాదు. సమాధానం నిడివి కూడా స్పష్టంగా సూచించాలి. ఉదాహరణకి సమాధానం 15 వాక్యాలు మించరాదు. నిడివి కూడా అంటే 15 వాక్యాలు మించరాదు అటువంటి వాక్యాలను కూడా సూచించాలి. ఒకే ప్రశ్నలో 2 లక్ష్యాల సాధనను పరీక్షించే ప్రయత్నం ఉండరాదు. నెక్స్ట్ విషయతంత్ర పరీక్షలు. సమాధానం సంక్షిప్తంగా గుర్తుకు తెచ్చుకుని లేదా గుర్తించేలా ఉండేటట్లుగా అడిగే ప్రశ్నలు కలిగిన పరీక్షల్ని విషయతంత్ర పరీక్షలు అంటాం. సమాధానం సంక్షిప్తంగా గుర్తుకు తెచ్చుకుని లేదా గుర్తించేలా ఉండేటట్లు అడిగే ప్రశ్నలు కలిగిన పరీక్షలు విషయతంత్ర పరీక్షలు. సంక్షిప్తంగా గుర్తుకు తెచ్చుకునేలాగా ఉండాలి, సమాధానం గుర్తించేలా ఉండాలి. విషయతంత్ర పరీక్షల ద్వారా ఆత్మాశ్రయతను తగ్గించవచ్చు. ఈ విషయతంత్ర పరీక్షల ద్వారా ఆత్మాశ్రయతను తగ్గించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. విషయతంత్ర పరీక్షల వలన తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు రాబట్టవచ్చు. విషయతంత్ర పరీక్షలలో ప్రయోజనాలు: ఎక్కువ లక్ష్యాల సాధనను పరీక్షించవచ్చు. విషయతంత్ర పరీక్షల వలన ఎక్కువ లక్ష్యాల సాధనను పరీక్షించవచ్చు. వస్తువాశ్రయిత పరీక్షాపత్రం ద్వారా సాధించవచ్చును. వస్తువాశ్రయిత వలన పరీక్షకు విశ్వసనీయత పెరుగుతుంది. ఇద్దేవారి ప్రమేయం లేకుండా ఉండడమే వస్తువాశ్రయిత. విద్యార్థి సాధనను ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఈ విషయతంత్ర పరీక్షల వలన విద్యార్థి పాఠాన్ని కూలంకషంగా నేర్చుకుంటే కానీ ఎక్కువ మార్కులు సంపాదించలేడు. పరీక్ష నిర్వహించడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. పరీక్ష నిర్వహణ తేలికగా ఉంటుంది. గుండ్రని చేతి వ్రాతలో వేగం, శైలి వంటి బాహ్యకారకాల ప్రభావం ఉండదు. పరిమితులు: ప్రశ్నాపత్రం తయారీ కష్టం. విద్యార్థుల భావ ప్రకటన నైపుణ్యం అభివృద్ధి చెందదు. విషయతంత్ర పరీక్షల యొక్క ప్రశ్నాపత్రం విద్యార్థుల యొక్క భావ ప్రకటన నైపుణ్యం అభివృద్ధి చెందదు. జవాబులు ఊహించి రాయడానికి అవకాశం ఎక్కువ. విద్యార్థులు తార్కికంగా వ్యవస్థీకరించడం, సమన్వయ శక్తి వంటివి పరీక్షించలేము. విద్యార్థుల యొక్క తార్కికంగా వ్యవస్థీకరించడం, సమన్వయ శక్తిని వంటివి మనం పరీక్షించలేము. విషయతంత్ర పరీక్షలు తయారు చేసేటప్పుడు జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అంశాలు: పాఠ్యపుస్తకంలోని వాక్యాలు యథాతథంగా ప్రశ్న రూపంలో ఇవ్వకూడదు. ఒకే పరీక్షాంశం ఇంకొక పరీక్షాంశపు సమాధానానికి సంకేతం కారాదు. ప్రశ్న సూటిగా ఉండాలి, ద్వంద్వార్థాలు ఉండరాదు. ప్రశ్న యొక్క నిడివి చిన్నదిగా ఉండాలి. ప్రత్యేకాంశాలకు సూచనలు స్పష్టంగా ఉండాలి. ప్రశ్నలో ఎక్కువ గుణాత్మక విలువలకు తక్కువ వంటి పదాలు ఉండరాదు. సరళమైన భాష ఉపయోగించాలి. ప్రాముఖ్యత లేని చిన్న అంశాలను ఇవ్వరాదు. విషయతంత్ర పరీక్షలు తయారు చేసేటప్పుడు జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే: పాఠ్యాంశంలో వాక్యాలు యథాతథంగా ప్రశ్న రూపంలో ఇవ్వకూడదు. ఒకే పరీక్షాంశం ఇంకొక పరీక్షాంశపు సమాధానానికి సంకేతం కారాదు. ప్రశ్న సూటిగా ఉండాలి, ద్వంద్వార్థాలు ఉండకూడదు. ప్రశ్న యొక్క నిడివి చిన్నదిగా ఉండాలి. ప్రత్యేకాంశాలకు సూచనలు స్పష్టంగా ఉండాలి. ప్రశ్నలో ఎక్కువ గుణాత్మక విలువలకు తక్కువ వంటి పదాలు ఉండరాదు. సరళమైన భాష ఉపయోగించాలి. ప్రాముఖ్యత లేని చిన్న అంశాలను ఇవ్వరాదు. విషయతంత్ర పరీక్షల్లోని రకాలు: గుర్తుకు తెచ్చుకుని సమాధానం చెప్పాల్సినవి. ఖాళీలను పూరించే పద్ధతి: ఫిలప్ ది బ్లాంక్స్.
విద్యార్థులు ప్రశ్నలు తొలగించిన పదాలను పూరించాలి. ఇవి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని పరీక్షించేవిగా ఉంటాయి. ఈ ఖాళీలను పూరించడం జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని పరీక్షించేవిగా ఉంటాయి. నెక్స్ట్ విషయతంత్ర పరీక్షల్లో రకాలు. కణమును కనుగొన్న శాస్త్రవేత్త. కణములో మైటోకాండ్రియాను డాష్ అంటారు. ఖాళీలను పూరించే అంశంను ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఖాళీతో వాక్యము ప్రారంభించరాదు. ఖాళీతో వాక్యము ప్రారంభించకూడదు. ఖాళీతో వాక్యం ప్రారంభించకూడదు. ఒక ప్రశ్నకి ఒకే సమాధానం ఉండేలాగా ఉపయోగించాలి. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండే ప్రశ్నలు ఉపయోగించాలి. ఒకే ప్రశ్నలో 2 ఖాళీలు ఉండరాదు. ఈ రకమైన పద్ధతిని ఉపయోగించేటప్పుడు సమాధాన స్థానము మధ్యలో కానీ చివర కానీ ఉండేటట్లు చూసుకోవాలి. వాక్యంలోని ప్రాధాన్యత గల పదాన్ని మాత్రమే ఖాళీగా ఇవ్వాలి. ఖాళీతో వాక్యం ప్రారంభించరాదు. ఒక ప్రశ్నకు ఒకే సమాధానం ఉండే ప్రశ్నలు ఉపయోగించాలి. ఒకే ప్రశ్నలో 2 ఖాళీలు ఉండరాదు. ఈ రకమైన పద్ధతిని ఉపయోగించేటప్పుడు సమాధానం స్థానం మధ్యలో కానీ చివర కానీ ఉండేటట్లు చూసుకోవాలి. వాక్యంలోని ప్రాధాన్యత గల పదాన్ని మాత్రమే ఖాళీగా ఇవ్వాలి. ప్రాధాన్యత గల పదాన్ని మాత్రమే ఖాళీగా ఇవ్వాలి. రెండవ రకం ఏంటి? విషయతంత్ర పరీక్షల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ప్రశ్న భాగాన్ని మూలం, స్టెమ్ అని అంటారు. ఐచ్ఛికాలను ఆప్షన్స్ అంటారు. ఆప్షన్స్ను డిస్ట్రాక్టర్స్ అని అంటారు అనమాట. ఆప్షన్స్ని డిస్ట్రాక్టర్స్ అంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నలలో ప్రశ్న భాగాన్ని స్టెమ్, మూలం అని, ఐచ్ఛికాలను ఆప్షన్స్ని డిస్ట్రాక్టర్స్ అని అంటారు. బహుళైచ్ఛిక ప్రశ్నల్లో ప్రశ్న భాగాన్ని మూలం, స్టెమ్ అని, ఐచ్ఛికాలని ఆప్షన్స్ని డిస్ట్రాక్టర్స్ అని అంటారు. నెక్స్ట్ ప్రశ్న భాగం పూరించవలసిన అంశంగా కానీ గుర్తించే అంశంగా ప్రశ్న రూపంలో కానీ ఇవ్వవచ్చు. ప్రశ్న భాగం పూరించవలసిన అంశంగా కానీ గుర్తించే అంశంగా ప్రశ్న రూపంలో కానీ ఇవ్వవచ్చు. ఈ క్రింది వానిలో ఒకటి క్షీరదము అని ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. గబ్బిలం, పావురం, సరీసృపం, కప్ప అట్లాగా. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఐచ్ఛికాలు ఎన్ని ఉండాలి? 4 ఉండాలి. ఐచ్ఛికాలు 4 ఉండాలి. ఐచ్ఛికాలన్నీ సమజాతీయులై ఉండాలి. సమజాతీయాలై ఉండాలి. ఐచ్ఛికాలన్నీ ఒకే విధంగా ఉండాలన్నమాట. సమజాతీయాలై ఉండాలి. సరి అయిన సమాధానం అన్ని పరీక్షాంశాలలోనూ ఒకే స్థానంలో ఉంచరాదు. సరి అయిన సమాధానం అన్ని పరీక్షాంశాలలోనూ ఒకే స్థానంలో ఉంచరాదు. ఐచ్ఛికాల నిడివి సంక్షిప్తంగా ఉండాలి. పైవేవి కావు, A, B 2 వంటి ఐచ్ఛికాలు ఇవ్వరాదు. వ్యాకరణ పరంగా సమాధానానికి సూచన రాకుండా ఐచ్ఛికాలని ఎంపిక చేయాలి. వ్యాకరణ పరంగా గ్రామటికల్గా సమాధానానికి సూచిక రాకుండా, అంటే సమాధానానికి సంబంధించిన హింట్ ఏం లేకుండా ఐచ్ఛికాలని ఎంపిక చేయాలి. నెక్స్ట్ జతపరచుట. ఈ పరీక్షాంశ నిర్మాణంలో 2 వరుసలు కనిపిస్తాయి. ఎడమ వరుస పరీక్షాంశం అయితే కుడి వరుసలో సమాధానాలు ఉంటాయి. పరీక్షాంశానికి జత అయిన సమాధానాన్ని గుర్తించి ప్రక్కన ఇవ్వబడిన స్థలంలో సూచించాలి. ఇలాగ వానపాము, బొద్దింక, అమీబా, బద్దెపురుగు, ఏలికపాము అని అలా 2 వరుసలు కనిపిస్తాయి. A, B అనే 2 వరుసలు కనిపిస్తాయి. ఎడమ వరుస పరీక్షాంశం అయితే కుడి వరుసలో సమాధానాలు ఉంటాయి. పరీక్షాంశానికి జత అయిన సమాధానాన్ని గుర్తించి ప్రక్కన ఇవ్వబడిన స్థలంలో సూచించాలి. పై విధంగా తయారు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సూచనలు స్పష్టంగా ఇవ్వాలి. Aను Bతో జతపరచాలా లేదా Bని Aతో జతపరచాలా అన్నది స్పష్టంగా ఉండాలి. సమజాతీయ అంశాలు ఉండాలి. వ్యాకరణపరమైన సూచనలు రాకుండా జాగ్రత్త పడాలి. జతపరిచే అంశాలు ప్రశ్నాంశాల కంటే ఎక్కువ ఇవ్వాలి. ప్రశ్న సమాధానం ఎదురెదురు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్ సత్యాసత్యాంశాలు. ఈ రకంలో ప్రతి ప్రశ్నాంశానికి సత్యము, అసత్యము అనే ఐచ్ఛికాలు ఉంటాయి. సరి అయిన సమాధానం ఎంచుకోవడానికి 50% వీలుంటుంది. ఉదాహరణకి మలేరియా వ్యాధి ఎనాఫిలస్ దోమ కుట్టడం వల్ల సంక్రమిస్తుంది. ఈ సత్యాసత్యాంశాల్లో ప్రతి ప్రశ్నాంశానికి సత్యం, అసత్యం అనే ఐచ్ఛికాలు ఉంటాయి. సరి అయిన సమాధానం ఎంచుకోవడానికి 50% వీలుంటుంది. ఈ రకమైన అంశాలను ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 1 కంటే ఎక్కువ అంశాలు ఒక అంశంలో ప్రశ్నించరాదు. 1 కంటే ఎక్కువ అంశాలని ఒక అంశంలో ప్రశ్నించరాదు. తరగతి పాఠ్యపుస్తకంలోని వాక్యాన్ని నేరుగా ప్రశ్నాంశంగా ఉపయోగించరాదు. 2 రుణాత్మక అంశాలు ఒకే వాక్యంలో ఉండరాదు.
అంటే రెండు నెగిటివ్ సెంటెన్స్ ఉండకూడదు. మలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమ వల్ల రాదు అలా రెండు నెగిటివ్గా ఇవ్వకూడదు అనమాట. సరి అయిన సమాధానాలు యాదృచ్ఛిక వరుసలలో ఉండాలి. తరచుగా ఎక్కువగా వంటి పదాలున్న వాక్యాలని ఉపయోగించరాదు. వివాదాస్పదమైనది లేదా అనిశ్చితమైనది అయిన సమాధానం కలిగిన అంశాన్ని పరీక్షాంశంగా ఇవ్వరాదు. అనిశ్చితమైనది అయిన సమాధానం కలిగిన అంశాన్ని పరీక్షాంశంగా ఇవ్వరాదు. నెక్స్ట్ లఘు సమాధాన పరీక్షాంశాలు. ఇటువంటి వాటికి సమాధానాలు సంక్షిప్తంగా ఇవ్వాలి. విద్యార్థులు సారాంశాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం, వ్యాఖ్యానించగలిగే సామర్థ్యం ఈ పరీక్షాంశాల వలన తెలుస్తుంది. ఇటువంటి వాటికి సమాధానాలు సంక్షిప్తంగా ఇవ్వాలి. విద్యార్థులు సారాంశాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం, వ్యాఖ్యానించగలిగే సామర్థ్యం ఈ లఘు సమాధాన పరీక్షాంశాల వలన తెలుస్తుంది. సారాంశాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం, వ్యాఖ్యానించగలిగే సామర్థ్యం లఘు సమాధాన పరీక్షాంశాల వలన తెలుస్తుంది. ఇతర పరీక్షాంశాలతో పోలిస్తే వీటిని తయారు చేయడం సులభం. లఘు పరీక్షాంశాలను తయారు చేయడంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పరీక్షాంశానికి ఒకే సమాధానం ఉండాలి. ఎక్కువ వివరణ, అవసరమైన ప్రశ్నలు ఇవ్వరాదు. వ్యాఖ్యానించడం, ఉదాహరణలు చెప్పడం, సారాంశాలు రాయడం, ప్రాకల్పనలు చేయడం, భేదాలు చెప్పడం, పోల్చడం వంటి అంశాలు గల ప్రశ్నలు ఉపయోగించాలి. గణన కల్పన చేసుకునేటందుకు అనుకూలంగా ఉండాలి. సమాధానం నిర్దిష్ట నిడివి కలివిగా ఉండేటట్లు సూచనలు ఇవ్వాలి. అంటే లఘు పరీక్ష తయారు చేయడంలో ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. పరీక్షాంశానికి ఒకే సమాధానం ఉండాలి. ఎక్కువ వివరణ, అవసరమైన ప్రశ్నలు ఇవ్వరాదు. వ్యాఖ్యానించడం, ఉదాహరణలు చెప్పడం, సారాంశాలు రాయడం, ప్రాకల్పనలు చేయడం, భేదాలు చెప్పడం, పోల్చడం వంటి అంశాలు గల ప్రశ్నలు ఉపయోగించాలి. వ్యాఖ్యానించడం, ఉదాహరణకి చెప్పడం, సారాంశాలు రాయడం, ప్రాకల్పనలు చెప్పడం, భేదాలు చెప్పడం, పోల్చడం వంటి అంశాలు గల ప్రశ్నలు ఉపయోగించాలి. గణన కల్పనలు చేసుకునేటందుకు అనుకూలంగా ఉండాలి. సమాధానం నిర్దిష్ట నిడివి కలిగిగా ఉండేటట్లు సూచనలు ఇవ్వాలి. సమాధానం నిర్దిష్ట నిడివి అంటే 2-3 పాయింట్లలో ఆన్సర్ వచ్చేది కాబట్టి. లఘు పరీక్షాంశాల వల్ల ప్రయోజనాలు: ఎక్కువ లక్ష్యాల సాధనను మదింపు చేయవచ్చు. విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాలైన వ్యాఖ్యానించడం, సంక్షిప్తంగా రాయడం వంటివి మదింపు చేయవచ్చు. నెక్స్ట్ విద్యార్థులు ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంటుంది. దిద్దడం సులభం. వ్యాసరూప పరీక్షల కంటే వస్తువాస్త్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాసరూప పరీక్షల కంటే వీటికి లఘు పరీక్షాంశాలకి వస్తువాస్త్రత ఎక్కువగా ఉంటుంది. పరిమితులు: పరీక్షాంశాలు తయారు చేయడం కష్టం. ఈ లఘు సమాధాన పరీక్షాంశాలు తయారు చేయడం కష్టం. ఆత్మాశ్రయిత విద్యార్థుల మార్కులపై ప్రభావం చూపుతుంది. లక్ష్యాత్మక ప్రశ్నల కంటే సమాధానాలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పరీక్షాంశం తయారీపై దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. పరీక్షాంశాలు తయారు చేయడం కష్టం. ఆత్మాశ్రయిత విద్యార్థుల మార్కులపై ప్రభావం ఉంటుంది. లక్ష్యాత్మక ప్రశ్నల కంటే సమాధానాలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పరీక్షాంశం తయారీపై దీని ప్రయోజనం అనేది ఉంటుంది.